క్వశ్చన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. సో అదే అజయ్ చెప్తున్నాడు 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ, ఎందుకంటే ఆ గోల సౌండ్ హారన్ అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి ఒకటి అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. బికాస్ we wouldn't have been able to create that Chennai otherwise. Definitely we can't. Really కదా. So how did you feel? It was incredible, sir, and వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, it is a very important character, yeah. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is హడావుడి మధ్యలో ట్రాఫిక్. దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. Actually కష్టం పాపం డైరెక్టర్ అండ్ they'll take. ఆయన బైక్ రైడర్ కాబట్టి. Yeah, but in Pani Bazaar and all, you shot in very difficult places కదా. Right. ఏంటి కష్టాలు ఏంటి, ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్, ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ యు నో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ గ్రౌండ్ అండ్ అలా ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక వెరీ వెరీ టఫ్. బికాస్ సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, అదే ఎవరు తిడతా ఉంటారు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్, హౌ డిడ్ యూ ఫీల్? అవును, దట్ వాస్ ద బ్యూటీ, సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం రోడ్ క్రాసింగ్ టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్, మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని, నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అదే అర్థం అవుతుంది. అది మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి? అసలు చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, దానికి కూడా సిగ్నల్ రాగి అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి అది 3 రోజులు ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నారు యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్ లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. బండి మీద మొత్తం తిరిగేశారు, ఆల్మోస్ట్ 3 days షూట్ చేశారు. అంటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, బ్యాగ్. బట్ ఆ సౌండ్ లో యూ కుడ్ హియర్ హిస్ వాయిస్. గట్టిగా మాట్లాడాడు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తాం. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్, దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరా ముందు పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్ కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే? లేదన్న, ముందన్ని కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్. ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు. I feel like even nature forced us to be real, sir. ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks, అదంతా కూడా ఒరిజినల్ రైన్.
అది సీక్వెన్స్ ఉంది కదన్నా, ఫస్ట్ కిస్ సీక్వెన్స్, yeah. అది యాక్చువల్లీ ఒరిజినల్ రేన్. ఒరిజినల్ మేము ప్లాన్ చేసుకుని రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే నేచర్ హెవీ రెయిన్ పడి అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. యా కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేం అలాంటి అయ్యో. యా సార్ దినేష్ పురుషోత్తం అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు, కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీడే. సూపర్ విల్ బి బిసైడ్ ఆల్వేస్. ఆల్వేస్. సూపర్ వెరీ సార్ నైస్. మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేస్తారా? యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద. వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చొని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు ఇస్ అన్ ఎమోషన్ సార్. యా ఇట్ ఈస్ సీరియస్లీ. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ. అన్న మా అందరికి బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న, ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు, అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి, టోన్ డెనిమ్ వేసి, కింద స్నీకర్స్ చేశారు అప్పుడు. అండ్ అది అసలు, అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి, మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ, ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే, బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది, నన్ను ఇలా కొట్టే దమ్మడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి, అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేమన్నా, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే, నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న? అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు. యా అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చకపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే, ఇది ఎలా చేయగలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని, మర్చిపోయి. సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ ఎగ్నరెంట్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు అది. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా కొట్టారంటే, సార్ ఐఎమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు